జగదీష్ చామంతిని కొట్టబోతూ ఉంటే, "ఆగన్నయ్య, దాన్ని ముట్టుకుంటే కూడా పాపం వస్తుంది. ముందు ఆయన ఈ ప్రమాదం నుండి బయటపడని, తర్వాత దీని సంగతి చెప్తాను" అని రమాదేవి చామంతిని జగదీష్ కొట్టకుండా అడ్డుకుంటుంది. ఇక దుబాయ్‌లో ఉన్న డాక్టర్ వచ్చి హర్షకి క్యూర్ చేయగలరు అని చెప్పటంతో, ఆ డాక్టర్ కాంటాక్ట్ కోసం అరుణ్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత ప్రేమ్ చామంతిని గట్టిగా హగ్ చేసుకొని, "నాన్నని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను జామ్. ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో అని చాలా భయంగా ఉంది" అని ఏడుస్తూ ఉంటే చామంతి ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్‌కి ఫోన్ కాల్ రావటంతో పక్కకి వెళ్తాడు. వెంటనే రోజా చామంతిని పక్కకు తీసుకొచ్చి, "ఏంటే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మామయ్య గారిని చంపాలని చూసిందే కాకుండా మళ్ళీ ఓదార్చటానికి వచ్చావా ఏమీ తెలియనట్లు" అని వార్నింగ్ ఇస్తూ ఉంటే వెంటనే చామంతి రోజా చెంప పగలగొడుతుంది. "నేను ఎన్నోసార్లు నిన్ను కాపాడాలనే చూశాను. కానీ నువ్వు ఏ రోజు కూడా నన్ను కాపాడాలని చూడటం కాదు కదా! నాపై కుట్రలు చేస్తున్నావు. ఎలా కనిపిస్తున్నాను నీకు" అని చామంతి వార్నింగ్ ఇస్తుంటే, "నన్నే కొడతావా" అని రోజా అంటుంది. అప్పుడు చామంతి మరొకసారి రోజా చెంప పగలగొట్టి, "ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా! అవునే, కొట్టానే. నువ్వు నన్ను ఇన్నేసి మాటలు అంటూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను" అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. తర్వాత చామంతి ఏడుస్తూ బయటికి వస్తుంది. అప్పుడే త్రిపాఠి, ఇంకొక కానిస్టేబుల్ ఇద్దరు కూడా చామంతి ఫోటోని పట్టుకొని చామంతి కోసం వెతుకుతూ ఉంటారు. "ఏంటయ్యా, ఇది కనపడకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతోంది? దొరికినట్టే దొరికి ఇలా తప్పించుకుంటోంది. ఇప్పుడు దీన్ని ఎక్కడని వెతకను" అని అంటుంటే అప్పుడే కానిస్టేబుల్ చామంతిని చూసేసి, "సార్, అదిగోండి సార్, అక్కడే ఉంది చామంతి" అని చెప్పటంతో, "ఏయ్, ఆగవే చామంతి" అంటూ త్రిపాఠి అక్కడికి వస్తాడు. "త్రిపాఠి ఏంటి ఇక్కడికి వచ్చాడు" అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది.